ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఏదైతే వరుసపెట్టి కాల్పులు ఆ కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోవడం పలువురు గాయపడినటువంటి సంఘటన నేపథ్యంలో ఎన్ఎస్డబ్ల్యూ పోలీసులు తాజాగా బాంబు డిస్పోజబుల్ యూనిట్స్తో చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి వెరిఫై చేస్తున్నారు. ఎందుకంటే దీని తర్వాత బాంబులు పెట్టి కూడా ప్రాణాలు తీయడానికి ప్రయత్నించారా అన్నటువంటి అనుమానంతో బాండీ బీచ్ ప్రాంతం అంతా కూడా సెర్చ్ చేస్తున్నారు. ఏదైతే ఒక వెహికల్ మల్టిపుల్ సస్పెక్టెడ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్తో దొరికింది ఈ ఎతికినటువంటి సందర్భంలో. అంటే పేలుళ్ళకి కూడా పాల్పడాలనుకున్నారు. లైక్ ఏదైతే మన ఢిల్లీలో పేలుళ్ళు ఎలా అయితే సృష్టించాలనుకున్నారో ఉమర్ నబీ లాంటి వాళ్ళు ఎవరో అక్కడ కూడా ఉన్నట్టున్నారు. ఈ విషయం తాజాగా తేలింది. అంటే ముందు కాల్ చేయడం, ఆ తర్వాత ప్యానిక్ అయినటువంటి వాళ్ళు అందరూ మూవ్ అయినప్పుడు పేల్ చేయడం బాంబులతో అన్నటువంటి రూట్లో ప్రయత్నించారన్నటువంటి విషయం అనుమానిస్తున్నారు. పోలీస్ కమిషనర్ మాల్ లాన్యాన్ దీని మీద సంపూర్ణంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నామంటారు. వెహికల్ ఏవైతే పేలుడు పదార్థాలతో ఉన్నటువంటి వెహికల్ని కూడా ఇప్పుడు సీజ్ చేసి ఆ ప్రాంతంలో చుట్టుపక్కల పబ్లిక్ లేకుండా చేసి దాన్ని డిస్పోజ్ చేసి, అంటే ఏమాత్రం పేలకుండా కంట్రోల్ చేసేటటువంటి వ్యవహారంతో పాటుగా ఎందుకు ఎవరు ఈ కుట్రలు పన్నారు అన్నటువంటి విషయాన్ని తేలుస్తామని చెప్తున్నారు. ప్రత్యేకించి ఎక్స్ప్లోజివ్కి ప్లాన్ చేశారు అన్నటువంటి సందర్భమే ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. Where they came from, their background, how they came to be in possession of the offenders, it's too early to say. As part of the investigation and shortly after the shooting occurred, police located a vehicle in Campbell Parade at Bondi, which we believe has several improvised explosive devices. We have our rescue bomb disposal unit there at the moment working on that. What is the latest? ఇది చాలా సీరియస్ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు పోలీసులు.